దాదాపు 5 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ మళ్లీ తన పాత సామ్రాజ్యాన్ని కైవసం చేసుకున్నాడు. ఐసీసీ తాజా వన్డే ర్యాంకింగ్స్ లో విరాట్ కోహ్లీ మళ్లీ నెంబర్ 1 స్థానానికి చేరుకోవడం ఖాయమైపోయింది. ఈ రోజు బుధవారం మధ్యాహ్నం ఐసీసీ అధికారికంగా ఈ జాబితాను విడుదల చేయనుంది. గత 2 నెలలుగా విరాట్ కోహ్లీ మునుపటి విరాట్ కోహ్లీ రూపాన్ని ప్రదర్శిస్తున్నాడు. సౌత్ ఆఫ్రికా పర్యటనలో 2 సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీతో విరుచుకుపడడమే కాకుండా తాజాగా న్యూజిలాండ్ తో జరిగిన మొదటి వన్డేలో 93 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మెరుపు ప్రదర్శన అతన్ని మళ్లీ అగ్రస్థానంలో నిలబెట్టాయి. 2021 ఏప్రిల్ 13న పాకిస్తాన్ బ్యాటర్ బాబర్ ఆజం చేతిలో కోల్పోయిన తన నెంబర్ 1 ర్యాంకును సరిగ్గా 1737 రోజుల తర్వాత తిరిగి మళ్లీ కోహ్లీ దక్కించుకోవడం విశేషం. 2008లో అండర్-19 వరల్డ్ కప్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన కోహ్లీ చాలా వేగంగా టీమిండియాలో కీలక ఆటగాడిగా ఎదిగాడు. 2010 నాటికే టాప్ 5 ర్యాంకింగ్స్ లో దూసుకొచ్చిన విరాట్ కోహ్లీ 2013 నవంబర్లో తొలిసారి ప్రపంచ నెంబర్ 1 వన్డే బ్యాటర్ గా రికార్డు సృష్టించాడు. అయితే అప్పట్లో సౌత్ ఆఫ్రికా లెజెండ్ ఏబీ డివిలియర్స్ నుంచి గట్టి పోటీ ఉండడంతో ఆ స్థానం మారుతూ ఉండేది. ఇక 2017 నుంచి 2021 వరకు వన్డే క్రికెట్ లో కోహ్లీ ప్రభంజనం మామూలుగా లేదు. డివిలియర్స్ ని వెనక్కి నెట్టి అగ్రస్థానానికి చేరుకున్న కోహ్లీ వరుసగా 1500 రోజులకు పైగా ఆ స్థానంలోనే కొనసాగాడు. 2018లో కోహ్లీ 909 రేటింగ్ పాయింట్లను సాధించి చరిత్ర సృష్టించాడు. 21వ శతాబ్దంలో వన్డే క్రికెట్ చరిత్రలో ఏ బ్యాటర్ కూడా ఇన్ని పాయింట్లు సాధించలేదు. ఇప్పుడు వన్డేల్లో 53 సెంచరీలతో సరికొత్త చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ తన కిరీటాన్ని మళ్లీ ధరించబోతున్నాడు.